పుర్యకరమైంది సార్. ఎందుకంటే పాపం ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చాలా మంచి వ్యక్తి, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, సావు నోట్లో తలకాయ పెట్టిండు. 1200 మంది ఉత్తగానే వాళ్ళకి ఏదో పని లేక బలిదానాలు చేసుకున్న వాళ్ళు. కేసీఆర్ కొట్లాడిండు, కేసీఆర్ బాగా ఫైట్ చేసిండు, కృషి చేసిండు, పట్టుదల. చేయలేదంటావా? ఎవరు? కేసీఆర్ చేసిండు. 1200 తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి ఆయనే కదా. అవును, సోనియా గాంధీ ఇయలేక ఈయనే చేసిండు, మొత్తం ఈయనే చేసిండు. ఆ 1200 మంది కూడా ఉత్తగానే ఏడ పని లేక అగిపెట్ట దొరకక వాళ్ళు చేసుకురు అంతే. కేసీఆర్ అనే వ్యక్తి దురహంకారంతో, ఈ దొరల పెత్తనంతో డ్రామా చేసిండు తప్ప ఎంతసేపు మేము భూకంపం బద్దలు కొట్టిన బంగారు తెలంగాణ ఏడైందాక బంగారు తెలంగాణ. మరి వరంగల్ ఎందుకే గట్టిగా వానబడితే మొత్తం ఎక్కడికక్కడ అద్దపు తునకన్నావు మొత్తం ఏడికేడ కొట్టుకోపోయేటటువంటి దశకు వచ్చింది. హైదరాబాద్ లో గట్టిగా వానబడితే మొత్తం పడవలేసుకుని తిరుగుతుంది. నా కారే మునిగిపోయింది, నాకు 6 లక్షల రూపాయలు నష్టం, ఎవరిస్తారు ఇప్పుడు? కేసీఆర్ కంటే ఎక్కువ 1200 మంది వాళ్ళు కష్టపడ్డారు. 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. 1200 మంది బలిదానాలు చేసుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నీళ్ళు ఏడున్నాయి, ఈ ఫామ్ హౌస్లు ఉన్నాయి, నియామకాలు ఇలా ఫామ్ హౌస్.